హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, తన ఆలోచన ఏ విధంగా ఉంది మీ విషయంలోని అనేది తెలుసుకోవచ్చు. అసలు మీ గురించి ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా, ప్రజెంట్ తన లైఫ్ అనేది ఏ విధంగా లీడ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. మనకి నైట్ ఆఫ్ కప్స్ స్టార్టింగ్ కార్డ్, ఏస్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ వ్యాన్స్. చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి, అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. సెవెన్ ఆఫ్ కప్స్. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అందరూ కూడా ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి. ఫైవ్ ఆఫ్ సోర్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. చూస్తున్నారు కదా ఎంత పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయో. ఫోర్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్ కార్డ్, ఎయిట్ ఆఫ్ సోర్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ఫోర్ ఆఫ్ సోర్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. Bottom of the deck, nine of swords, six of cups, page of pentacles, the tower. ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు. పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి వ్యాండ్స్ ఎనర్జీ, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి మొత్తం రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. తన సిచ్యువేషన్ అనేది ఏమీ బాగోలేదు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉందో. ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన ఆలోచనలతో బందీ అయిపోయి ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే తన లైఫ్లో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీ నుంచి ఎవరి లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో, లేదంటే ఇక్కడ ఎవరి లైఫ్లో నుంచి అయితే మీ లైఫ్లోకి వచ్చారో ఇక్కడ మీకు అబద్ధాలు చెప్పి, అంటే తన లైఫ్లో ఎవరు లేరు అని చెప్పి మీకు అబద్ధాలు చెప్పి మీ లైఫ్లోకి రావడం కానీ, లేదంటే మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ చేశారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మనీ పరంగా తను బ్యాలెన్స్ చేసుకోలేరు. ఇక్కడ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచించుకుని తన స్వార్థం అనేది కూడా ఎక్కువగా చూసుకున్నారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మనకి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీతో ఉంటే తను ఫైనాన్షియల్గా ఎటువంటి బ్యాలెన్స్ చేసుకోలేరు. తన లైఫ్లో ఎటువంటి గ్రోత్ అనేది ఉండదు. ఇక్కడ కెరియర్ పరంగా కూడా తన లైఫ్ అనేది బాగోదు అని చెప్పి వ్యక్తి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ, ఇక్కడ ఎక్కువగా మనీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. మనీ కారణంగా ఇక్కడ మల్టీ రిలేషన్స్ అనేవి కూడా ఈ వ్యక్తి మెయింటెనెన్స్ చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే. బట్ ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి చాలా వరకు సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అంటే తన లైఫ్లో ఎక్కువగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అనేది కనిపిస్తుంది అనమాట. అంటే రిలేషన్ అనేది ద టవర్ ఎనర్జీ. అంటే ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఈ వ్యక్తి
మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది ఇప్పుడు కనిపిస్తుంది 9 ఆఫ్ సోర్డ్స్. అంటే మీ ఆలోచనలకు సంబంధించి ఈ వ్యక్తి చాలా వరకు ఇక్కడ బందీ అయిపోయారు. మీ ఆలోచనలు ఎక్కువగా ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నాయి అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్. లైఫ్‌లో తను ఎంత బిజీగా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా ఇక్కడ మీ ఆలోచనలనేవి ఈ వ్యక్తిని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి. మీ ఆలోచనలో బందీ అయిపోయారు అనేది కూడా మనకి కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఎవరిపైన అయినా కూడా మనీ గురించి అవ్వచ్చు, ఏ విషయం గురించి అయినా కూడా చాలా ఈజీగా డిపెండ్ అయిపోయే వ్యక్తి అనమాట. అంటే ఎదుటి వ్యక్తుల నుంచి ఏదైనా కూడా ఎక్స్‌పెక్ట్ చేసే వ్యక్తి. ఇక్కడ పాస్ట్‌లో ఈ వ్యక్తికి కూడా మీరు చాలా వరకు మనీ అనేది ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర కూడా ఈ వ్యక్తి చాలా వరకు మనీ అనేది తీసుకున్నారనమాట. వాళ్ళు కూడా మనీ అనేది ఇన్వెస్ట్ చేసినట్టు మనకి కనిపిస్తుంది. బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి లైఫ్ అంతా కూడా ఈ విధంగా బందీ అయిపోయిందనమాట. అంటే ఇక్కడ మీతో ఉన్నప్పుడు తన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండేది. చాలా ఫ్రీడమ్‌గా ఉండేవారు. ఆ వ్యక్తికి నచ్చినట్టు ఆ వ్యక్తి చేసేవారనమాట. అంటే మీ పర్సన్‌ని మీరు ఎప్పుడు కూడా కంట్రోల్ చేయాలి. మీరు చెప్పిన మాటే వినాలి అని ఎప్పుడు అనుకోలేదనమాట. ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ విషయంలో అన్‌కండిషనల్ లవ్ అనేది చూపిస్తూనే ఉండేవారు. బట్ ఇప్పుడు తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ మీ పర్సన్‌ని డామినేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టే మీ పర్సన్ అయితే వినాలి. ఇక్కడ ఏదైనా కూడా తను ఏది చూజ్ చేసుకున్నా కూడా వాళ్ళకి నచ్చినట్టే చూజ్ చేసుకోవాలి. వాళ్ళు ఏది ఇష్టపడితే అదే మీ పర్సన్ చెయ్యాలి. ఈ విధంగా ప్రెజెంట్ తన లైఫ్ అనేది ఈ విధంగా వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయిందనేది మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే సఫర్ అవుతున్నారు. ఇక్కడ మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళినందుకు ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 9 ఆఫ్ సోర్డ్స్. ఇప్పుడు సఫర్ అవుతున్నారు అనేదైతే మనకి కనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి మీ విషయంలో తను చేసిన ఈ మిస్టేక్ ఏదైతే ఉందో దానివల్ల. చాలా వరకు ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి మీ గురించి చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. అంటే మళ్ళీ మీ రిలేషన్ అనేది తనకి కావాలి. మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి. మీకు ప్రపోజల్ చేయాలి. 6 ఆఫ్ కప్స్. మీ దగ్గరికి రావాలి. తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ అంటే తను ఏవైతే సఫర్ అవుతున్నారో ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల తన లైఫ్ ఏమీ కూడా హ్యాపీగా లేదు. తన లైఫ్‌లో తను చాలా సఫర్ అవుతున్నారు. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల. ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీపై ఉన్న లవ్ అనేది రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వాటర్ పైనుంచి ఈ విధంగా కిందకి జారుతుందో సేమ్ ఇక్కడ మీ పర్సన్ లవ్ అనేది కూడా మీ విషయంలో రోజు రోజుకి కూడా అలా పెరిగిపోతూ ఉందనమాట. అంటే తను చేసిన ఏదైతే మిస్టేక్ ఉందో దానివల్ల ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతూ, ఒకవైపు మీ లవ్‌లో ఉన్నప్పుడు, మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు తను ఎంత హ్యాపీగా ఉండేవారు. మీరు ఎంత కేర్ చూపించేవారు. ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా మీరు ఆర్గ్యుమెంట్ చేసేవారు కాదు. ఈ వ్యక్తిని మీరు బందీ చెయ్యాలి అని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు కూడా మీ పర్సన్‌కి మీరే ఆ ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉండేవారనమాట. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ఆ ప్రయారిటీ ఈ వ్యక్తి నుంచి మీకు రాకపోయినా కూడా మీరు మీ లైఫ్‌లో ఎన్ని చాయిసెస్ ఉన్నా మీరైతే ఈ వ్యక్తికే పూర్తి ప్రయారిటీ ఇస్తూ ఉండేవారు అనేదైతే మనకి కనిపిస్తుంది. దాని గురించే ప్రెజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే తను ఉన్న సిట్యుయేషన్‌లో ఒకవైపు సఫర్ అవుతున్నారు, ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. తను పాస్ట్‌లో ఏదైతే డెసిషన్ తీసుకొని వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో, ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ మాయ మాటలు విని ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, లేదంటే ఇక్కడ ఈ వ్యక్తికి బ్లాక్ మ్యాజిక్ చేయడం కానీ, డార్క్‌నెస్ ఏదో ఈ వ్యక్తి లైఫ్‌లో ఏదో జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ జరిగిందనమాట. ఇక్కడ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది తీసుకోండి. అంటే ఈ వ్యక్తిని ఎవరైనా మాయమాటలు చెప్పి వాళ్ళ వైపు ఈ వ్యక్తిని లాక్కోవడం కానీ, లేదంటే ఇక్కడ ఈ వ్యక్తిని బ్లాక్ మ్యాజిక్ ద్వారా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకోవడం కానీ జరిగిందనేది మనకైతే అర్థమవుతుంది.
చాలా వరకు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు రియలైజ్ అయ్యారనమాట. తను ఏదైతే పాస్ట్‌లో డెసిషన్ తీసుకున్నారో దానివల్ల ఏంటంటే తనని తనే మోసం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. అంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినప్పుడు ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ కంట్రోల్‌లో ఉండి తనకి ఏమీ కూడా పెయిన్ అనిపించలేదనమాట. మిమ్మల్ని మోసం చేయడం తప్పు అనే ఫీలింగ్ కూడా ఈ వ్యక్తికి కలగలేదు. 5 ఆఫ్ సోర్డ్స్ అంటే చాలా వరకు హ్యాపీగానే ఫీల్ అయ్యారనమాట. మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన టైంలో కొంచెం కూడా గిల్టీగా ఫీల్ అవ్వలేదు అనేదైతే మనకి కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు ఇక్కడ రియలైజ్ అయ్యి మీ విషయంలో చాలా పాజిటివ్‌గా ఆలోచనలనేవి చేస్తున్నారు అనేది మనకైతే ఇక్కడ కనిపిస్తుందనమాట. 5 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ రోజులు పెరిగే కొద్దీ అంటే మీ ఇద్దరి మధ్యన ఈ సెపరేషన్ గ్యాప్ ఏదైతే ఉందో అది పెరిగే కొద్దీ ఈ బ్రేకప్ ఏదైతే ఉందో రిలేషన్ పరంగా మీ ఇద్దరి మధ్యన ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇదంతా కూడా ఈ రోజులు గడిచే కొద్దీ కూడా ఈ వ్యక్తికి గిల్టీ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అంటే స్టార్టింగ్‌లో లేదు. బట్ ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మనకైతే కనిపిస్తుంది. చాలా వరకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉండగా కూడా. ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చాలా వరకు ఇప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే మీపై ప్రేమ అనేది పొంగిపోతుంది అనేది మనకైతే అర్థమవుతుందనమాట. అన్‌కండిషనల్ లవ్. అంటే తనని తను కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అనేది ప్రెజెంట్ ఈ వ్యక్తిలో అయితే ఉంది మీ విషయంలోని అనేది కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే రీసెంట్‌గా మీ రిలేషన్ అనేది బ్రేకప్ చేయడం కానీ, లేదు అంటే ఇక్కడ చాలా వరకు ఇయర్స్ నుంచి, మంత్స్ నుంచి మీ రిలేషన్ అనేది సెపరేషన్‌లో ఉండడం కానీ కనిపిస్తుందనమాట. బట్ ఏంటంటే ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఏంటి? అంటే ఇక్కడ మీ పర్సన్‌ని ఎప్పుడూ కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పే ట్రై చేస్తున్నారు. మీ పర్సన్‌కి మీరు చూపించిన ఆ ప్రేమ అనేది చూపిస్తున్నారా అంటే లేదు. మీరు మీ పర్సన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు పాస్ట్‌లో అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే లేదు. మీ పర్సన్ విషయంలో మదర్ నేచర్‌తో ఉండట్లేదనమాట. అంటే వీళ్ళు స్టార్టింగ్‌లో మీ పర్సన్‌ని వాళ్ళ గ్రిప్‌లో తీసుకునే టైంలో అయితే చాలా మదర్ నేచర్‌తో అంటే ఈ వ్యక్తికే అంత లవ్ అనేది చూపిస్తున్నట్టు, చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు బిహేవియర్ చేశారు. బట్ తర్వాత వాళ్ళలో చాలా చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయనమాట. అంటే వాళ్ళ నిజ స్వరూపాలనేవి బయటకొచ్చాయి అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు అందుకనే ఈ వ్యక్తి ద ఎంప్రెస్ అంటే మీ విషయంలో ఇక్కడ ఎంప్రెస్‌లా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మేల్ అయితే కింగ్‌లా ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని. చాలా వరకు మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా మీ మదర్ నేచర్ అనేది మీ జెన్యూన్ లవ్, మీ అన్‌కండిషనల్ లవ్, మీ అఫెక్షన్, మీ కేరింగ్ అంతా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తలుచుకుంటున్నారు. దాని గురించి ఓవర్‌గా ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ అయితే. అదే కనిపిస్తుందనమాట. చాలా వరకు పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట. ఈ వ్యక్తి ఒక ఛాన్స్ అనేది తీసుకొని ఏస్ ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చెయ్యాలి. ఒక అవకాశం అనేది వస్తే మళ్ళీ మీ దగ్గరికి ఈ వ్యక్తి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ప్రెజెంట్ ఆలోచిస్తున్నట్టయితే మనకి కనిపిస్తుందనమాట. ద వరల్డ్ కార్డ్. అంటే ఇక్కడ ఇద్దరి మధ్యన ఏవైతే ఈ సెపరేషన్ ఉందో, బ్రేకప్ సిట్యుయేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి. మళ్ళీ మీతో లైఫ్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. ఎందుకంటే ప్రెజెంట్ తనైతే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బందీలో ఈ విధంగా అయితే ఉంటున్నారు. వాళ్ళ దగ్గర మీ పర్సన్ అయితే ఉండలేకపోతున్నారు అనేది కూడా కనిపిస్తుందనమాట. ఆ బందీ నుంచి మీ దగ్గరికి రావాలి. చివరగా మీ దగ్గరికొచ్చి ఒక ఛాన్స్ అనేది మిమ్మల్ని అడగాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇక్కడ ఆలోచిస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది ప్రెజెంట్ ఎనర్జీస్‌లోని. 5 ఆఫ్ సోర్డ్స్. అంటే చాలా వరకు ఈ వ్యక్తికి మీరు సెకండ్ ఛాన్సెస్ అయితే ఇచ్చారనమాట మీలో కొంతమందైతే. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఆ టైంలో మీరు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా కూడా ఈ వ్యక్తి తన బిహేవియర్ అనేది మార్చుకోలేదు. బట్ ఇప్పటికొచ్చేసరికి ప్రెజెంట్ ఈ వ్యక్తి ఒక చివరి అవకాశం అనేది మీ దగ్గరికి వచ్చి అడగాలి అని చెప్పి వ్యక్తి ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఈ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది కూడా రావడం మనకిక్కడ కనిపిస్తుంది. మీతో ఈ వ్యక్తి ఏంటంటే కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, లేదంటే ఇక్కడ ఈ వ్యక్తి డైరెక్ట్‌గా తనంతట తనే మీట్ అయ్యి, తన ఎమోషన్స్‌ని అంటే తను ఏదైతే మీ విషయంలో బాధపడుతున్నారో, సఫర్ అవుతున్నారో, మీ గురించి తను ఏవైతే ఆలోచిస్తున్నారో, ఇక్కడ రిలేషన్ పరంగా ఒక చివరి అవకాశం కోసం మీ గురించి అయితే ఈ వ్యక్తి అయితే వెయిట్ చేస్తున్నారు కదా! మీ దగ్గరికి రావాలి అని చెప్పి.
అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి అయితే మీకు కాల్ చేసి మాట్లాడడం కానీ, లేదు అంటే ఈ వ్యక్తి తనంతట తనే మీ దగ్గరికొచ్చి మిమ్మల్ని మీట్ అయ్యి, ఇక్కడ మీకు ప్రపోజల్ చేయడం కానీ మనకి కనిపిస్తుందనమాట. మీలో కొంతమందికైతే ఈ వ్యక్తి మెసేజెస్ కూడా చేసే ఛాన్స్ ఉంది. అంటే ప్రపోజల్ చేయడం కానీ, రిలేషన్ పరంగా రీయూనియన్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కానీ కమిట్మెంట్ కోసం. ఇదైతే కనిపిస్తుందనమాట. చాలా వరకు ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎంప్రెస్‌లా ఫీల్ అవుతున్నారు. ఒక ఛాన్స్ అనేది తీసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నట్టు మనకి కనిపిస్తుందనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో 7 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎన్ని రిలేషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి ఎలాంటి వారు అనేది బాగా అర్థమైందనమాట ఈ వ్యక్తికి. ఎందుకంటే చాలా వరకు ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినా కూడా, ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత సఫర్ అయినా కూడా, ఈ వ్యక్తికి మీరు ఎప్పుడు కూడా ఛాన్స్ ఇస్తూనే ఉన్నారనమాట. అంటే ఈ వ్యక్తి అర్థం చేసుకుంటారు. మీ లవ్ అనేది తెలుసుకుంటారు. మీ కేరింగ్ ఏంటి అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది అని చెప్పి మీరు చాలా వరకు ఈ వ్యక్తి రిలేషన్‌లో మీరు పేషెన్స్‌గా ఎదురు చూసారనమాట. తను ఇచ్చే కమిట్మెంట్ కోసం. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట. తన కెరియర్ గురించి ఆలోచించుకోవడం కానీ, ఇక్కడ ఎక్కువగా మనకి 7 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయనమాట. తన అవసరాల కోసం వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం కానీ ఈ వ్యక్తి అయితే చేశారు అనేది కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీతో మళ్ళీ రిలేషన్ అనేది ఈ విధంగా రీయూనియన్ చేయాలి. మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి. మీ రిలేషన్ ఏ విధంగా అయితే సడెన్‌గా బ్రేక్ అయిపోయిందో, మళ్ళీ సడెన్‌గా మీ లైఫ్‌లోకొచ్చి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుందనమాట. చాలా వరకు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్‌లో ఉన్న వాళ్ళతో సఫర్ అవుతున్నారు. అలాగే ఇక్కడ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. ఒక చివరి అవకాశం అనేది మిమ్మల్ని అడగాలి అని చెప్పి ఈ వ్యక్తి కూడా ఇక్కడ ఫీల్ అవుతున్నట్టు మనకైతే కనిపిస్తుందనమాట ప్రెజెంట్ ఎనర్జీస్‌లోని. ప్రెజెంట్ ఏంటంటే ఈ వ్యక్తి తన లైఫ్‌లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ మీ గురించి తను ఆలోచిస్తున్నారు. మీపై తన ఫోకస్ ఉంది. మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది. 4 ఆఫ్ కప్స్. ఇక్కడ ఫాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే మీరు చూపించిన ఆ లవ్ ఏంటి, ఆ కేరింగ్ ఏది కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ వ్యక్తి ఇక్కడ చూస్తున్నారు కదా కళ్ళకి గంతలు కట్టినట్టు తను ఏది కూడా సరిగ్గా ఆలోచించకుండా ఈ వ్యక్తి ఏంటంటే వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారనమాట. అక్కడ బందీ అయిపోయారు. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. అంటే పాస్ట్‌లో నేను ఏది కూడా ఆలోచించుకోలేకపోయాను. ఏది కూడా సరిగ్గా చూడలేకపోయాను. ఎవరు ఎలాంటి వారు అనేది కూడా తెలుసుకోలేకపోయాను. దానివల్లే ప్రెజెంట్ నా లైఫ్ అనేది వీళ్ళ దగ్గర బందీ అయిపోయింది. నాకు ఈ సిట్యుయేషన్ ఏదైతే ప్రెజెంట్ ఉందో ఆ సిట్యుయేషన్ నుంచి బయటకు రావాలి అని ఉన్నా నాకు ఎటువంటి దారి కనిపించట్లేదు. బట్ ఏదైనప్పటికీ కూడా నేను ఏదో ఒక రకంగా ఈ బందీ నుంచి బయటకు వెళ్ళి నా పర్సన్‌ని నేను మీట్ అవ్వాలి. మళ్ళీ మా రిలేషన్ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోమని, కమిట్మెంట్ ఇవ్వమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయాలి. ఈ విధంగా తను ప్రెజెంట్ ఇక్కడ ఫీల్ అవుతున్నారు. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అనేదైతే మనకి కనిపిస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎప్పటికల్లా వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఎప్పటికల్లా కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. మీ దగ్గరికి చివరి అవకాశం కోసం రిలేషన్ అనేది రీయూనియన్ చేయడానికి ఎప్పటికల్లా వస్తారు అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్. చూసారు కదా 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మనకి ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకొని రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే కన్ఫర్మ్‌గా అనుకుంటున్నారు. యాక్షన్ కూడా తీసుకుంటారు. ఆ ఛాన్స్ అనేది కూడా తీసుకుంటారనమాట ఇక్కడ. ఇక్కడ పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ నుంచి వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయినందుకు ప్రెజెంట్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ తనని తను బ్యాలెన్స్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు అనేది కూడా తెలుస్తుందనమాట. ఎందుకంటే ప్రెజెంట్ ఒకవైపు తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తన లైఫ్ అనేది సరిగ్గా లేదు. తన సిట్యుయేషన్ అనేది సరిగ్గా లేదు. ఒకవైపు మీ విషయంలో తను చాలా వరకు సఫర్ అవుతున్నారు.
అంటే మీ ప్రేమ కావాలి అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే బయటికి ఎంత స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నప్పటికీ అంటే మీరు ఈ వ్యక్తిని చూడగానే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అసలు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వట్లేదు. నన్ను మర్చిపోయారు, నేను గుర్తులేను. ఈ విధంగా మీరు అనుకునే విధంగా ఈ వ్యక్తి అయితే బయటికి కనిపిస్తారనమాట. కింగ్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా! బట్ తన లోపలైతే చాలా ఎమోషనల్‌గా బాధపడతారిక్కడ. కానీ బయటికి అదేమి కూడా కనబడనివ్వకుండా ఈ వ్యక్తి ఎంత బర్డెన్‌గా ఫీల్ అవుతున్నా, చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికే ట్రై చేస్తారు. ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా, ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, గిల్టీ ఫీల్ అవుతున్నా కూడా. మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తేనే తను హ్యాపీగా ఉంటారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది తను సక్సెస్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తికి ఉన్నా కూడా, అంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తేనే తను ఈ లోన్లీనెస్ నుంచి, ఈ ఒంటరితనం నుంచి బయటకొస్తారు అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికైతే వస్తారనమాట. ప్రెజెంట్ ఈ వ్యక్తి ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి, ఛాన్స్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా ఈ వ్యక్తి అయితే కన్ఫర్మ్‌గా ఛాన్స్ అనేది తీసుకుంటారనమాట. మీ రిలేషన్‌కి జస్టిస్ చేస్తారు. అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న ఏదైతే సెపరేషన్ ఉందో దాన్ని ఎండ్ చేసి మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. మీకు న్యాయం చేస్తారు అని చెప్పి ఇక్కడ మనకు ఎనర్జీస్ అయితే వస్తున్నాయన్నమాట. ప్రెజెంట్ మీరేంటంటే ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారు. మళ్ళీ మీ రిలేషన్‌లోకి రావాలి, న్యూ బిగినింగ్ చేయాలి. ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వాలి. చాలా వరకు ఇక్కడ మీ రిలేషన్ అనేది ఈ వ్యక్తి అయితే ద సన్ అంటే సక్సెస్ అనేది చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట. బట్ కొంచెం ఈ వ్యక్తికి భయం అనేది కూడా ఉంది అనేది కనిపిస్తుంది మీ విషయంలో. ఆ డేర్ అనేది చేయలేకపోతున్నారనమాట. ధైర్యం చేసుకొని ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. ఇక్కడ 6 వీక్స్ టైం పట్టొచ్చు, 6 మంత్స్ టైం పట్టొచ్చు. అలాగే ఇక్కడ 6 డేస్‌లో కూడా చాలా వరకు మీకు ఈ వ్యక్తి నుంచి ప్రపోజల్ అంటే మెసేజ్ రూపంలో అవ్వచ్చు, లేదంటే కాల్ చేయడం కానీ, ఏదో ఒక రకంగా మీకైతే ప్రపోజల్ రావడం అనేది కూడా కనిపిస్తుందనమాట. 6 వీక్స్, 6 డేస్, 6 మంత్స్‌లో. మీ పర్సన్ గురించి యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు కమిట్మెంట్ ఇచ్చే ముందు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డక్ ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చే ముందు మీరు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి రిలేషన్ విషయంలో గ్రోత్ చేయాలి, రీయూనియన్ చేయాలి అని చెప్పి మిమ్మల్ని ఈ వ్యక్తి రిక్వెస్ట్ చేసి ప్రపోజల్ చేస్తే కనుక, అంటే చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అయిపోతారనమాట మీ దగ్గరికి వచ్చి. ఇక్కడ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తి అయినప్పటికీ కింగ్ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా! ఎంత స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తి అయినప్పటికీ మీ దగ్గరికి వచ్చేసరికి క్వీన్ ఆఫ్ కప్స్. అంటే తనని తను ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లోకి ఈ వ్యక్తి అయితే వస్తారనమాట మీ దగ్గరికి రాగానే. ద చారియట్. అంటే ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న వ్యక్తి సడెన్‌గా మీ దగ్గరికి వచ్చి ఇంత ఎమోషనల్ అవుతారు అనేదైతే మనకు అర్థమవుతుంది. బట్ మీరేంటి స్ట్రెంగ్త్ అంటే చాలా వరకు మీరైతే స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉండి ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదైనా కూడా మీరు ఏదైతే అడగాలి అని అనుకుంటున్నారో దాన్ని ఎటువంటి మొహమాటం అనేది లేకుండా డైరెక్ట్‌గా అడగండి. అంటే ఈ వ్యక్తికి మీరేంటి అనేది, మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది కూడా తెలిసేలా చేయండి. వెంటనే ఈ వ్యక్తి వచ్చిన వెంటనే మీరైతే యాక్సెప్ట్ చేయొద్దు. టైం తీసుకోండి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. తర్వాత ఈ రిలేషన్ అనేది జస్టిస్ చేయండి. కమిట్మెంట్ ఇవ్వండి అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అనేది కూడా ఈ వ్యక్తికి ఇంకా బాగా అర్థం అవ్వాలి గనక, ఈ వ్యక్తి మీ దగ్గరికి రాగానే మీరు ఎమోషనల్ అయిపోవద్దు. మీరు మాత్రం స్ట్రాంగ్‌గా ఉండే ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ అనేది చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి. మీ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చి ఈ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి అందరూ కూడా ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యూనివర్స్‌కి మేనిఫెస్టింగ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.